ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని 9th లెసన్ అయిన సర్కిల్స్ యొక్క ఫుల్ కాన్సెప్ట్, అదేవిధంగా వాటిలోని మొత్తం థియరమ్స్ అన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వరకు చూడాలి. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్. సో సర్కిల్స్లోని ఈ మెయిన్ బేసిక్స్ అన్నీ వస్తే ఈ సర్కిల్స్లో ఉన్న థియరమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నీ కూడా బాగా రావాలి. ఏంటి సార్ సర్కిల్ అంటే ఏంటి సార్? ఇన్ ఏ ప్లేన్, ఇది ఒక ప్లేన్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. అంటే ఆ పాయింట్ ఫిక్స్, ఇంకా అది మనకి కదపడానికి కానీ జరపడానికి కానీ అవ్వదు. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి నేను ఒక 5 సెంటీమీటర్స్ దూరంలో ఒక పాయింట్ని ఈస్ట్ తీసుకున్నాను, అదేవిధంగా వెస్ట్లో కూడా తీసుకున్నాను, అదేవిధంగా నార్త్లో కూడా తీసుకున్నాను, అదేవిధంగా సౌత్లో కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈస్ట్ సౌత్లో ఒక పాయింట్, ఈస్ట్ నార్త్లో ఒక పాయింట్, నార్త్ వెస్ట్లో ఒక పాయింట్, వెస్ట్ సౌత్లో ఒక పాయింట్, అదేవిధంగా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అన్ని 5 సెంటీమీటర్సే. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి నేను అన్ని 5 సెంటీమీటర్స్ దూరంలోనే తీసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్నాను అనుకోండి, అలా తీసుకుంటే అలా నెంబర్ ఆఫ్ ది పాయింట్స్ నేను తీసుకుంటే నాకు ఒక సర్కిల్ అనేది వస్తుంది. నేను ఏం చేశాను, ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకున్నాను. అలాగా ఒక ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఒక నెంబర్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే నాకు ఏమొచ్చింది, సర్కిల్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఇన్ ఏ ప్లేన్ the set of all points, the set of all points, ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్, the set of all points which are equal distance from the fixed point is called circle, is called circle. ఇన్ ఏ ప్లేన్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ప్లేన్ అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ప్లేన్ అని మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే అది స్పియర్ అయిపోద్ది. సో మనం ప్లేన్ అని మెన్షన్ చెప్తే స్పేస్, ఇన్ ఎ స్పేస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ స్పియర్. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, సో ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లోనే తీసుకోవచ్చు ఆ ఫిక్స్డ్ పాయింట్. సో సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ఒక బంతి, ఒక బాల్, సో అనేది మనకి ఏంటి స్పేర్ అయిపోతుంది. ఎందుకంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ స్పేస్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ స్పేస్. మనం అందుకనే ప్లేన్ అని చెప్పాలి. సో ప్లేన్, ఇన్ ఏ ప్లేన్, ప్లేన్ అంటే ఏంటి, x యాక్సిస్ y యాక్సిస్ ఉంటుంది, అంటే 2 డైమెన్షనల్ ఫిగర్ అన్నమాట. సో ఇన్ ఏ ప్లేన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్. నెక్స్ట్ సెంటర్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్, మనం ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ ఓ అనుకున్నామో ఆ ఓని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అయితే ఇప్పుడు ఈ ఓ అనేది సెంటర్ అనేది ఎక్కడ ఉంది, సర్కిల్ లోపల ఉంది. అంటే మనకి ఇక్కడ సర్కిల్ అనేది 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో పాయింట్స్, మనం పాయింట్స్కి సర్కిల్స్కి రిలేషన్ ఏర్పరిస్తే ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఆన్ ది సర్కిల్, ఆన్ ది సర్కిల్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ P తీసుకున్నాను అనుకో, P is on the circle, P is the point on the circle. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా Q అనే పాయింట్ తీసుకున్నాను అనుకో, Q is exterior point of the circle. ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ లోపల ఉంటాయి, ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్నవన్నీ ఎక్స్టీరియరే. ఆన్ ది సర్కిల్ అంటే సర్కిల్ సర్కంఫరెన్స్ దీని అంటారు, దాన్ని చెప్తాను. సో సర్కిల్ మీద ఉంటే దాన్ని ఆన్ ది సర్కిల్ అంటారు. దీస్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ సర్కిల్ అండ్ పాయింట్స్. అంటే సెంటర్ అనేది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ రేడియస్. నెక్స్ట్ ఏంటి, రేడియస్. సో రేడియస్ అనేది మనకి ఏంటంటే ఫిక్స్డ్ డిస్టెన్స్
ద ఫిక్స్డ్ డిస్టెన్స్, మీరు ఏదైతే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇదన్నారో ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని రేడియస్ అంటారు. దాన్ని ఆర్తో డినోట్ చేస్తారు. అంటే మనకి ఒక సర్కిల్ కావాలి అంటే మీకు ఏం కావాలి? ఫిక్స్డ్ పాయింట్ కావాలి, ఫిక్స్డ్ డిస్టెన్స్ కావాలి. అందుకే మీరు కాంపాస్ యూజ్ చేసి నీడిల్ని ఇక్కడ పెట్టేసి మీకు నచ్చిన రేడియస్ ఎంతైనా తీసుకొని ఒక కాంపాస్తో మీరు ఇక్కడ నీడిల్ పెట్టుకుని ఇలా డ్రా చేస్తే ఒక సర్కిల్ వస్తుందట. అంటే అర్థమైంది మనకి. సో సర్కిల్ డ్రా చేయాలంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండాలి. ఫిక్స్డ్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది, ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఓకేనా? యాక్చువల్గా రేడియస్ నార్త్ నేను చేస్తాం. యాక్చువల్గా సర్కిల్ మనం డ్రా చేయాలంటే మనకి తీసుకోవాల్సింది కనీసం ఒక సర్కిల్ డ్రా చేయాలంటే కనీసం 3 పాయింట్స్ ఉండాలి. 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్ కూడా ఏంటి? నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలి. నాన్ కొలీనియర్ పాయింట్స్. ఏం సార్ మరి కొలీనియర్ అయితే అవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ నుండి ఒక్క సర్కిలే డ్రా చేయనంటే అవ్వదు. ఎందుకంటే నేను ఈ ఒక పాయింట్ నుండి ఈ విధంగా డ్రా చేస్తాను ఒక సర్కిల్. ఇంకొకరు ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళు ఈ విధంగా డ్రా చేస్తారు, ఇంకొకరు ఈ విధంగా డ్రా చేస్తారు. అంటే ఒక పాయింట్ నుండి ఒక్కొక్కరికి నచ్చిన విధంగా డ్రా చేస్తారు. కనుక ఒక పాయింట్ నుండి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. మనకేం కావాలి? ఒక సర్కిలే కావాలి. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకుందాం. 2 పాయింట్స్ తీసుకుంటే ఈ 2 పాయింట్స్ నుండి నేను ఈ విధంగా డ్రా చేస్తాను. ఇంకొకరు ఏం చేస్తారంటే ఈ విధంగా డ్రా చేస్తారు, ఇంకొకరు ఏం చేస్తారు? ఈ విధంగా డ్రా చేస్తారు. అంటే 2 పాయింట్స్ తీసుకున్నా సరే మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. మనకి ఎన్ని కావాలి? ఒక సర్కిలే కావాలి. ఒక సర్కిల్ కావాలంటే ఎన్ని కావాలి? 3 పాయింట్స్ కావాలి. మరి 3 పాయింట్స్ కూడా నేను ఇప్పుడు ఈ 2 పాయింట్స్ పక్కన తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇలా తీసుకున్నాను అనుకోండి. అయితే ఇప్పుడు ఎలాగైనా వస్తుంది, లేదంటే ఎలాగైనా వస్తుంది, లేదంటే ఎలాగ వస్తుంది. కానీ ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ అనేది ఉండదు, సర్కిల్ అనేది ఉండదు. సో ద సర్కిల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 3 కొలీనియర్ పాయింట్స్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే సర్కిల్ అనేది రౌండ్గా ఉండాలి. మరి మీరు 3 పాయింట్స్ తీసుకున్నప్పుడు సో ఈ 3 ఇలా జాయిన్ చేస్తే మనకి ఇలా వస్తుంది, అది సర్కిల్ అవ్వదు. కనుక సర్కిల్ని డ్రా చేయాలి అంటే మనకి ఖచ్చితంగా 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ అవ్వాలి. ఏంటి సార్ కొలీనియర్, నాన్ కొలీనియర్? If 3 points are lying on the same line, then those points are called collinear points. If 3 points are not lying on the same line, then those are non-collinear points. Non-collinear points తీసుకుంటేనే సర్కిల్ అనేది మనకి డ్రా చేయగలం. మరి ఎలా సార్ డ్రా చేస్తాము? మీకు నచ్చిన ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ సెగ్మెంట్ గీసుకోండి, 2 చాలు. దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయండి. సో ఎప్పుడైతే ఈ 2 మనకి ఇంటర్సెక్ట్ అయ్యాయో దాన్ని సెంటర్ అంటారు. అంటే మీకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకోండి నాన్ కొలీనియర్. అందులో ఏవైనా 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకుని ఈ లైన్ సెగ్మెంట్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఆ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటారో అది సెంటర్ అవుతుంది. ఈ వెటెక్స్ కానీ మీరు జాయిన్ చేసినట్లయితే అది రేడియస్ అవుతుంది. అప్పుడు మీరు డ్రా చేస్తే ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ ద్వారా సర్కిల్ అనేది పాస్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సర్కిల్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఏంటి? కార్డ్. మీరు ఒక సర్కిల్లోని ఏ 2 పాయింట్స్ తీసుకున్నా పర్లే, డిఫరెంట్ పాయింట్స్, ఏవైనా 2 డిఫరెంట్ పాయింట్స్ తీసుకున్నారనుకోండి. నేను ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేయండి, లైన్ సెగ్మెంట్. సో ద లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ 2 points on the circle. On the circle kada 2 points on the circle, then that is called chord of the circle. The line segment joining any 2 points on the circle, any 2 different points on the circle is called chord of the circle. అంటే ఒక సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ మనం కార్డ్ అంటాం. కార్డ్. సెంటర్స్ మనకి సర్కిల్ కి ఎన్ని ఉంటాయి? మనం ఎన్ని డ్రా చేసు? వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియసెస్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రాడీ. ఒకటైతే రేడియస్ అంటారు, 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని రాడీ అంటారు. అదేవిధంగా కార్డ్స్ ఎన్ని డ్రా చేయొచ్చు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వీ కెన్ డ్రా. సో దిస్ ఈస్ ఆల్సో కార్డ్. ఇక్కడ ఉంది సెంటర్.
This is also chord, 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 this is also chord. ఇలాగా we can draw infinite number of chords. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని కార్డులో కన్నా ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది. సో ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది, మళ్ళీ ఇది దీనికన్నా చిన్నది. ఇలా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఏదైతే కార్డ్ సెంటర్ ద్వారా పాస్ అయిందో, ఏదైతే కార్డ్ సెంటర్ ద్వారా పాస్ అయిందో దాన్ని మనం డయామీటర్ అంటాం. ఏమంటాం? డయామీటర్ అంటాం. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి? A chord which is passing through center of the circle is called diameter of the circle. A chord which is passing through center of the circle, which is passing through center of the circle, then that is called diameter of the circle. So diameter is the longest chord of the circle. మన దగ్గర ఉన్న అన్ని కార్డ్స్లో కల్లా డయామీటర్ అనేది లాంగెస్ట్ కార్డ్. మిగతా డయామీటర్తో పోలిస్తే ఇంకేదైనా సరే చిన్నదేమాట. సో అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? డయామీటర్ని డీతో డినోట్ చేస్తారు. సో డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఎలాగా? రెండు రేడియస్, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. సో రెండు రేడియస్ని యాడ్ చేస్తే వస్తుంది. అంటే డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 into r, r plus r 2r. సో diameter of a circle is twice of its radius. దీని ఏం చదవచ్చు? Diameter of the circle is twice of its radius. దాన్నే ఇలా కూడా రాయొచ్చు, r is equal to d by 2. Radius of the circle is half of the diameter. Radius of the circle is half of the diameter. సో ఇది ఆల్రెడీ మనం ఏంటంటే మెన్సురేషన్ సమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ద లెంత్ ఆఫ్ ది సర్కిల్, ద లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. The length of the outer boundary is called circumference of the circle. అంటే ఒక సర్కిల్ యొక్క లెంత్ ఎంత ఉంది, అవుటర్ బౌండరీ లెంత్ ఎంత ఉంది అని మనం తెలిపేదే మనకేంటి? సర్కంఫరెన్స్. సో ద లెంత్ ఆఫ్ ది సర్కంఫరెన్స్, ద లెంత్ ఆఫ్ ది అవుటర్ బౌండరీ. అదే లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ పెరిమీటర్ అవుతుంది. సో ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఇది పెరిమీటర్ అంటారు. The sum of the sides of a triangle, the sum of the sides of a triangle is called perimeter of the triangle. మరి ఇక్కడ సైడ్స్ లేదు కదా, అందుకనే the length of the outer boundary, లేదంటే the length of the circle, సింపుల్ గా the length of the circle అనొచ్చు. So the length of the circle is called circumference of the circle. Circumference of the circle. So circumference of the circle ఏంటి ఫార్ములా? c is equal to 2 pi r. c is equal to 2 pi r. ఓకేనా? సో కనుక length of the circumference of the circle, length of the circle is called circumference. So length of the circle is called circumference of the circle. అది ఎలా వస్తుంది? ఒక థాడ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగ చుట్టూ పెట్టేసి ఇక్కడ కట్ చేస్తే దాని టోటల్ మీరు స్కేల్తో కొలిసారనుకోండి, ఎంతైతే మీకు ఆన్సర్ వస్తుందో ఈ ఫార్ములా వేసి, సో 2 into 22/7 into r వాల్యూ రేడియస్ వేసారు, అంతే ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్క్. నెక్స్ట్ ఏంటి? ఆర్క్. ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ చూడండి, నేను సర్కిల్ మీద ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ని నేను జాయిన్ చేస్తున్నాను, అంటే డాట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అంటే అర్థం ఏంటి? ఈ సర్కంఫరెన్స్లో సమ్ పార్ట్ ఏదో చిన్న పార్ట్ తీసుకున్నాను. So that is called arc of the circle. Some part of the circumference is called arc of the circle. Arc of the circle. This is called arc. ఏంటిది? ఆర్క్. మనం చూడండి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇలా ఒక కన్స్ట్రక్షన్, ఇలా ఒక చిన్న ఆర్క్, ఇలా ఒక ఆర్క్ కట్ చేస్తాం. ఓకేనా? అంటే ఏంటి ఆర్క్ అంటే ఏంటి? ఒక సర్కిల్లోనే సమ్ పార్ట్ అన్నమాట. సర్కిల్లోని కాదు, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్లోనే సమ్ పార్ట్. సో సర్కిల్లోని సర్కంఫరెన్స్ యొక్క సమ్ పార్ట్ మీరు తీసుకుంటే దాన్ని ఆర్క్ అంటారు. ఏమంటారు? ఆర్క్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి టోటల్ సర్కంఫరెన్స్. దీంట్లో నేను హాఫ్ తీసుకున్నాను అనుకోండి, హాఫ్ తీసుకుంటే ఏమవుతుంది? c/2 ఈజ్ ఈక్వల్ టు 2 pi r by 2. సో 2 క్యాన్సిల్, pi r. pi r అంటే ఏంటి? కరెక్ట్గా హాఫ్ సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ కన్నా హాఫ్ కన్నా మనకి తక్కువ ఉందనుకోండి మనం తీసుకున్న ఆర్క్, అప్పుడు దాన్ని మైనర్ ఆర్క్ అంటారు. ఏమంటారు? మైనర్ ఆర్క్.
సో ఇది కూడా మనకి ఆర్కే, ఇది కూడా ఏంటి మనకి ఆర్కే, ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఇది కూడా సమ్ పార్ట్ కదా, సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో దీన్ని మనం మేజర్ ఆర్క్ అంటాం. సో ఈ పార్ట్ని మనం మైనర్ ఆర్క్ అంటాం, ఈ పార్ట్ని మనం మేజర్ ఆర్క్ అంటాం. ఈ పార్ట్ మనం మైనర్ ఆర్క్ అంటాం, ఈ పార్ట్ మనం మేజర్ ఆర్క్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి? The arc which is less than the semicircle of which is less than the half of the semicircle is called minor arc. The arc which is more than the half of the semicircle, then that is called major arc. అంటే ఈ సెమీ సర్కంఫరెన్స్ కన్నా తక్కువ ఉంటే ఆర్క్ దాన్ని మైనర్ ఆర్క్ అంటారు. ఈ సెమీ సర్కంఫరెన్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ ఆర్క్ అంటారు. So the arc which is less than the half of the semi circumference is called minor arc. The arc which is more than the half of the circumference is called major arc. Next, semicircle. Next ఏంటి? semicircle. ఒక సర్కిల్ ని డయామీటర్ ఆ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఈ రెండు కూడా మనకి ఈ సర్కిల్ యొక్క సెమీ సర్కిల్స్ అవుతాయి. The diameter of the circle divides the circle into 2 equal parts, and each equal part is called semicircle. The diameter of the circle divides the circle into 2 equal parts. Diameter అనేది సర్కిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఏమవుద్ది? సెమీ సర్కిల్ అంటారు. దీన్ని ఏమంటారు? సెమీ సర్కిల్ అంటారు. నెక్స్ట్, సెగ్మెంట్. మీరు తీసుకున్న ఏదైనా ఒక సర్కిల్ యొక్క కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ని సర్కిల్ని 2 పార్ట్స్గా చేస్తుంది. So each part is called segment of the circle. The chord divides the circle into 2 parts. Each part is called segment of the circle. The chord divides the circle into 2 parts. The chord divides the circle into 2 parts. Each part is called segment. ఏదైతే సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉందో దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు. ఏదైతే కార్డ్ ఎక్కువ మనకి సెగ్మెంట్ ఎక్కువ ఉందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు. The segment which is less than the semicircle is called minor segment. The segment which is greater than the semicircle is called major segment. The segment which is less than the semicircle కన్నా తక్కువ ఉంటే దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు. సెమీసర్కిల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు. నెక్స్ట్, యాంగిల్స్ ఇన్ ద సెగ్మెంట్, యాంగిల్స్ అట్ ది సెంటర్. సో యాంగిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ గురించి మాట్లాడదాం. నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ అనేది యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఎలా సార్? ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ నేను అటు సైడ్ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ పాయింట్ని జాయిన్ చేస్తున్నాను, ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకున్నాను. అంటే నేను ఏ కామా బి అనేవి ఏవైనా 2 పాయింట్స్ తీసుకుంటే, నేను అటు సైడ్ ఒక సి అనే పాయింట్ తీసుకుంటే ఒక యాంగిల్ని ఫామ్ చేస్తాను. అంటే దీని ఏమంటారు? యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్. అదే ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, డి అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇలా జాయిన్ చేశాను అనుకోండి, ఇది కూడా ఏంటి? యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్. యాంగిల్ మేడ్ బై ది లైన్ సెగ్మెంట్ అని అనవచ్చు, లేదంటే యాంగిల్ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ అయినా అనవచ్చు. సో అంటే ఈ ఏబి లైన్ సెగ్మెంట్ సబ్టెండ్స్ అట్ డి పాయింట్. ఏబి లైన్ సెగ్మెంట్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ అట్ డి అని చదవచ్చు, లేదంటే యాంగిల్ డిఈ సబ్టెండెడ్ బై లైన్ సెగ్మెంట్ ఏబి అని చదవచ్చు అన్నమాట. అదేవిధంగా నేను ఇక్కడ ఈ తీసుకున్నాను అనుకోండి పాయింట్, ఇలాగా ఒక లైన్ సెగ్మెంట్ అనేది యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? కింద కూడా మీరు ఏదైనా పాయింట్ తీసుకుంటే అక్కడ కూడా యాంగిల్స్ అవుతాయి.
నెక్స్ట్ ఇప్పుడు అదే పాయింట్స్ నేను ఒక సర్కిల్లో తీసుకున్నాను అనుకోండి, ఏ అండ్ బి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైనా ఒక సి తీసుకున్నాను అనుకోండి, ఏసీబీ అనేది ఒక ఆర్క్ అవుతుంది. ఏసీబీ అనేది ఒక ఆర్క్. ఏంటది? మైనర్ ఆర్క్. ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ అనేది యాంగిల్ని సబ్స్టాండ్ చేయాలంటే ఇక్కడ మనకి చేయాలి. ఎందుకంటే మైనర్ అంటే ఏంటి? ఏసీబీ. ఈ ఆర్క్ అనేది యాంగిల్ని ఎక్కడ సబ్స్టాండ్ చేస్తుంది? మేజర్ ఆర్క్లో చేస్తుంది. కనుక చూడండి, యాంగిల్ మేడ్ బై ది మైనర్ ఆర్క్ ఇన్ మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పచ్చు? యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చూడండి, ఇవన్నీ ఎక్యూట్ యాంగిల్స్. అంటే ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట. యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. నేను తీసుకుందేంటి? ఇప్పుడు ఏబి అని ఒక మేజర్ ఆర్క్ తీసుకున్నాను, ఇటు డి తీసుకున్నాము. సో ఏడిబి ఇదేంటి? మేజర్ ఆర్క్, ఇది మైనర్ ఆర్క్. ఇప్పుడు మనం మైనర్ ఆర్క్తో యాంగిల్స్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటి? లైన్ సెగ్మెంట్తో యాంగిల్స్ ఫామ్ చేస్తాం. ఇక్కడ మైనర్ ఆర్క్తో యాంగిల్స్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇది మేజర్ ఆర్క్తో కూడా యాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. ఎలా చేద్దాం చూద్దాం. ఇది మేజర్ ఆర్క్ కదా, అంటే యాంగిల్స్ అనేవి మేజర్ ఆర్క్లో ఉండకూడదు. సో ఆపోజిట్గా ఉండాలి. కనుక ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, చూడండి ఎక్యూట్ యాంగిల్ వచ్చిందా? లేదే. సో 90 degrees కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? 90 degrees కన్నా ఎక్కువ వస్తుంది. అంటే అబ్ట్యూజ్ యాంగిల్. యాంగిల్స్ ఇన్ ద మైనర్ ఆర్క్ ఆర్ అబ్ట్యూజ్ యాంగిల్స్. యాంగిల్స్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. చాలా ఇంపార్టెంట్. యాంగిల్స్ ఇన్ మైనర్ ఆర్క్ ఆర్ acute angles. Angles in minor arc are obtuse angles. అదేవిధంగా angles in major arc are acute angles. Angles in major are acute angles. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్ ద్వారా యాంగిల్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూసాం. ఆర్క్ ద్వారా కూడా యాంగిల్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయో చూసాం. ఇప్పుడు కార్డ్స్. ఇప్పుడు ఏంటి? కార్డ్స్. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను ఇక్కడ వేస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను జాయిన్ చేశాను అనుకోండి. ఇదేంటి? కార్డ్, ఏబి కార్డ్. సో ఏబి కార్డ్ అనేది మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. సో కనుక ఇప్పుడు ఏంటి? Angles in the major segment are acute angles. Angles in the minor segment are obtuse angle. Just same. ఇది ఆర్క్ అయింది, ఇది కార్డ్ అయింది అంతే. సో అంటే యాంగిల్స్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్, ఇది సెగ్మెంట్ కదా, మేజర్ సెగ్మెంట్ ఆర్ acute angles. చూడండి ఇవన్నీ acute angles. Angles in the minor segments are obtuse angles. చూడండి యాంగిల్స్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్ ఆర్ obtuse angle. అంటే మైనర్ సెగ్మెంట్ తీసుకుంటే అబ్ట్యూజ్ యాంగిల్స్ వస్తుంది, మేజర్ సెగ్మెంట్ తీసుకుంటే ఎక్యూట్ యాంగిల్స్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక సర్కిల్ తీసుకుంటే మనం ఏబి అనే ఒక కార్డ్ తీసుకుంటే సో ఏసీబీ ద్వారా ఫామ్ అయ్యే యాంగిల్ ఏదైతే ఉంటుందో ఏబి లైన్ సెగ్మెంట్ ద్వారా ఫామ్ అయ్యే యాంగిల్ కూడా అదే అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ద యాంగిల్ విచ్ ఈస్ సబ్టెండెడ్ బై కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు
the angle subtended by the arc ACB. అంటే ఏంటి, ఈ ఏబి కార్డు ఏసీబీ ఆర్క్ రెండు కూడా ఒకే యాంగిల్ని ఫామ్ చేస్తున్నమాట. చాలా ఇంపార్టెంట్. సో ద యాంగిల్ విచ్ ఈస్ సబ్టెండెడ్ బై కార్డ్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ ఆఫ్ ది సేమ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఇదే ఆర్క్ ద్వారా మనకి ఫామ్ అవుతుంది అనమాట ఏసీబీ. సో ఏబి ఏదైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో ఈ ఏసీబీ కూడా అంతే అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇఫ్ యూ టేక్ టూ ఈక్వల్ ఆర్క్స్ దెన్ those makes equal chords. If you take two equal chords then those make equal arcs. అంటే మీరు ఒక సర్కిల్లోని రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి ఫామ్ అయిన ఆర్క్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి ఫామ్ అయిన ఆర్క్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ నుండి లైన్ సెగ్మెంట్ ఎంతైతే ఉందో ఇక్కడ నుండి అంతే లైన్ సెగ్మెంట్. అంటే మీరు రెండు ఈక్వల్ ఆర్క్స్ తీసుకుంటే ఈక్వల్ కార్డ్స్ వస్తాయి, రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే ఈక్వల్ ఆర్క్స్ వస్తాయి. వీటితో ఫామ్ అయిన యాంగిల్ అనేది మనకి ఏంటి, ఈక్వల్ ఉంటాయి. వీటితో ఫామ్ అయిన యాంగిల్స్ ఏంటి, మనకి ఈక్వల్గా ఉంటాయి మనకి. ఇది యాంగిల్స్ ఇన్ ద సెగ్మెంట్. నెక్స్ట్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. సింపుల్. ఇది సెంటర్, ఇది కార్డ్ లేదంటే ఆర్క్. ఇప్పుడు ఇది సెంటర్ దగ్గర యాంగిల్ ఫామ్ చేస్తుంది అనుకోండి. యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ అట్ ది సెంటర్. యాంగిల్ subtended by a chord at the center. లేదంటే యాంగిల్ subtended by arc at the center అని చదువుతారు అన్నమాట. at the center అని చదువుతారు. నెక్స్ట్ ఇందులో మనకి కార్డ్స్ కి యాంగిల్స్ కి సమ్ రిలేషన్ ఉంటుంది. అవి ఏంటి ఇప్పుడు డీటెయిల్ గా నేర్చుకుందాం. కార్డ్స్ కి యాంగిల్స్ కి సమ్ రిలేషన్. ఫస్ట్ ఒక సర్కిల్ గురించి నేర్చుకుందాం, తర్వాత టూ సర్కిల్స్. ఈక్వల్ కార్డ్స్ అంటే ఇది 5 సెంటీమీటర్స్ కార్డ్ అనుకోండి, ఇది కూడా 5 సెంటీమీటర్స్ కార్డ్ అనుకోండి. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇప్పుడు ఈ కార్డు ఈ యాంగిల్ దగ్గర ఈ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఈ కార్డ్ కూడా సెంటర్ దగ్గర అంతే యాంగిల్ చేస్తుందన్నమాట. అందుకనే స్టేట్మెంట్ ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. దీనికి రివర్స్ చెప్పచ్చు. రివర్స్ కూడా మనకి సేమ్. ఏంటి, ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ దెన్ ద టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. ఏవైనా రెండు కార్డ్స్ సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ కార్డ్స్ అవుతాయి అన్నమాట. అంటే మీరు రెండు కార్డ్స్ ఈక్వల్గా తీసుకుంటే అవి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. లేదంటే సెంటర్ దగ్గర ఏవైనా రెండు కార్డ్స్ ఈక్వల్ యాంగిల్ చేస్తే ఆ రెండు కార్డ్స్ ఈక్వల్ అవుతాయి. ఇది ఒక సర్కిల్లో. నేను రెండు సర్కిల్ తీసుకుంటాను, రెండు కాంగ్రుయెంట్ సర్కిల్స్ అంటే దీని రేడియస్ ఎంత ఉండదు, దీని రేడియస్ కూడా అంతే. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ టూ కాంగ్రుయెంట్ సర్కిల్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇది ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఇది కూడా అంతే యాంగిల్ని చేస్తుంది. అంటే ఏంటి, ఇన్ టూ కాంగ్రుయెంట్ సర్కిల్స్ ఇఫ్ యూ టేక్ టూ ఈక్వల్ కార్డ్స్ దెన్ those makes equal angles at the center. అంటే మీరు రెండు సర్కిల్స్ తీసుకుంటే ఈ రెండు సర్కిల్స్ లోని ఆ రెండు కాంగ్రుయెంట్ సర్కిల్స్ రెండు కూడా ఒకేలా ఉండాలి. కాంగ్రుయెంట్ సర్కిల్స్ ఆ రెండు ఒకే కాంగ్రుయెంట్ సర్కిల్స్ లోని మీరు రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ కార్డ్స్ తీసుకుంటే ఇది సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుంది ఇది కూడా అంతే యాంగిల్ ని ఫామ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థీరమ్ అబౌట్ కార్డ్ అండ్ యాంగిల్. ఇప్పుడు రెండోది, టూ కాంగ్రుయెంట్ సర్కిల్ తీసుకుంటే ఈ టూ కాంగ్రుయెంట్ సర్కిల్స్ దగ్గర టూ కార్డ్స్ అనేవి టూ ఈక్వల్ యాంగిల్స్ చేసాను అనుకోండి. టూ కార్డ్స్ అనేవి టూ ఈక్వల్ యాంగిల్ చేస్తే అప్పుడు ఆ టూ కార్డ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కరస్పాండింగ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ కార్డ్ ఎంత ఉందో ఆ కార్డ్ రివర్స్ మాట అంతే. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, equal chords are equidistant from the center. ఇది 5 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది కూడా 5 సెంటీమీటర్స్ అనుకోండి. అప్పుడు సెంటర్ నుండి అది ఖచ్చితంగా ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది.
ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. డయాగ్రామ్ ఇలాగే కాదు, ఎలాగైనా డ్రా చేయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా డ్రా చేయొచ్చు. కాకపోతే మీరు తీసుకోవాల్సింది ఈక్వల్ అన్నమాట. ఈక్వల్ కార్డ్స్ తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంత ఉంటుంది. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. లేదంటే ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ దెన్ ద టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్. వైస్ వర్సా అన్నమాట. దీనికి రివర్స్ అన్నమాట. అంటే ఏవైనా రెండు కార్డ్స్ సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి, ఆ రెండు కార్డ్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆ రెండు కార్డ్స్ ఏంటి? ఈక్వల్ అవుతాయి. ఇది మీరు సింగిల్ సర్కిల్ తీసుకున్న పర్లేదు, అంటే కాంగ్రెంట్ సర్కిల్స్లో తీసుకున్న పర్లేదు. కాంగ్రెంట్ సర్కిల్స్లో ఎలా సార్? ఇన్ టూ కాంగ్రెంట్ సర్కిల్స్ ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ their corresponding centers, then the length of the two chords are equal. Lente, if two equal chords are there in the two congruent circles, then those must be equidistant from their corresponding center. సో మీరు కనుక రెండు ఈక్వల్ కార్డ్స్ తీసుకుంటే అవి ఖచ్చితంగా సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. లేదంటే మీరు కనుక ఏవైనా రెండు కార్డ్స్ తీసుకుంటే అవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఖచ్చితంగా ఆ రెండు కార్డ్స్ ఈక్వల్ అవుతాయి. ఆ రెండు కార్డ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మూడోది, a line which is drawn from center of the circle to a perpendicular line which is drawn from center of the circle to any chord, then it bisects the chord. ఒక కార్డు ఒక సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏదైనా ఒక కార్డ్కి పెర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తే అది ఇచ్చిన కార్డ్ని బైసెక్టింగ్ చేస్తుంది. అంటే ఏబి అనేది ఒక కార్డ్ అనుకుంటే, ఇది ఓ అనుకుంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. సో ఏ perpendicular which is drawn from center of the circle to any chord, then it is bisecting the chord. లేదంటే దాని రివర్స్లో చెప్పచ్చు. A chord is bisecting by a line which is passing through center of the circle, then it is perpendicular to the given chord. అంటే ఏదైనా ఒక లైన్ ఒక కార్డ్ని బైసెక్టింగ్ చేస్తే ఖచ్చితంగా అది ఎంత ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. ఇక్కడ మనం ఏవైతే కార్డ్స్ అనుకున్నామో వాటిని ఆర్క్ కూడా అనొచ్చు. అండ్ టూ ఈక్వల్ ఆర్క్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. Two equal arcs makes equal angles at the center. Two equal arcs which is equidistance from the center. మీరు ఏవైనా రెండు ఈక్వల్ ఆర్క్స్ తీసుకుంటే అవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. అలా కూడా మనం చెప్పొచ్చు. ఇవి మనకి కార్డ్స్కి యాంగిల్స్కి ఉన్న మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో చాలా 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 మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం ఉంటుంది. అదేంటంటే చూడండి, నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, ఒక ఆర్క్ తీసుకున్నాను, ఏసిబి అని ఒక ఆర్క్ తీసుకున్నాను. లేదంటే కార్డ్ అని అనవచ్చు, ఏబి అనే కార్డ్. ఆర్క్ అయినా కార్డ్ అయినా పర్లేదు. ఇది సెంటర్ ఓ. ఇది ఇక్కడ ఎక్కడైనా ఒక పాయింట్ డి తీసుకుందాం. The angle subtended by chord. In a circle, the angle subtended by chord is twice the angle subtended by same chord at the remaining part of the circle. ఈ సర్కిల్లోని రిమైనింగ్ పార్ట్లో ఎక్కడ మీరు తీసుకున్నా సరే అక్కడ ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ ఇది ట్వైస్ ఉంటుంది అన్నమాట. The angle subtended by chord of the circle at the center is twice the angle made by the same chord at the remaining part of the circle. This is the most very important theorem. అంటే దీని అర్థం ఏంటి అంటే యాంగిల్ ఏఓబి అనేది ఈ ఏడిబికి ట్వైస్ ఉంటుంది. 2 into యాంగిల్ ఏడిబి.
The angle subtended by chord of the circle at the center is twice the angle made by the same chord at the remaining part of the circle. Remaining part of the circle. ఇక్కడే కాదు, ఇక్కడైనా. సో ఎక్కడ తీసినా సరే దానికి ట్వైస్ ఉంటుంది అన్నమాట. దానికి ఏంటి? ట్వైస్ ఉంటుంది. The angle subtended by chord of the circle at the center is the twice the remaining part of the circle. The angle subtended by chord of the circle at the center is twice the angle made by angle subtended by same chord at the remaining part of the circle. సో దీని థియరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ చాప్టర్ లోని ఈ థియరం అయితే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, సమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీని ఆధారంగా ఇదొక కార్డ్ తీసుకుంటున్నాను, ఏబి అనే కార్డ్. ఇప్పుడు ఈ ఏబి అనే కార్డు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి ఇది సెంటర్ దగ్గర దీనికి డబుల్ ఉంటుంది, దీనికి డబుల్ ఉంటుంది, దీనికి డబుల్ ఉంటుంది. సెంటర్ దగ్గర ఈ కార్డు సెంటర్ దగ్గర ఏదైనా యాంగిల్ ఫామ్ చేస్తే ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది, ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది, ఈ యాంగిల్కి డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ థియరం నేర్చుకున్నాం కనుక. సో యాంగిల్ subtended by chord of the circle at the center is twice the angle made by the same chord at the remaining part of the circle. రిమైనింగ్ ఎక్కడ చేసినా సరే దానికి డబుల్ ఉంటుందని నేర్చుకున్నాం. అంటే దీనికన్నా డబుల్, దీనికన్నా డబుల్, అంటే ఇది ఎంత అయితే డబుల్, ఇది ఎంత అయితే ఉందో దాని డబుల్, ఇది ఎంత డబుల్. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి, అంతే కదా. మరి దీనికి డబుల్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది, దీనికి డబుల్ అంటే అదే ఆన్సర్ రావాలి, దీనికి డబుల్ అంటే అదే ఆన్సర్ రావాలి. అంటే ఇప్పుడు అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. Angles in the same segment are equal. Angles in the same segment are equal. Most very important. Angles in the same segment are equal. ఇక్కడ ఏంటి? ఇదొక థియరం. ఇదేంటి? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఒక సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్స్ అన్ని కూడా మనకి ఈక్వల్ అవుతాయి. ఒక సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి? ఇది 70 degrees ఇస్తాడు, ఇది ఎక్స్ అని ఇస్తాడు. వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ అంటాడు? 70 degrees. రీజన్ ఏంటి? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇంకా పోతే నెక్స్ట్ ఇక్కడ ఎంత మనకి 180 degrees ఉంటుంది. ఇప్పుడు ఇదే కార్డు ఎక్కడైనా ఫామ్ చేసింది అనుకోండి, ఇది ఎంత ఉండాలి? దీంట్లో హాఫ్ ఉండాలి, దీనికి డబుల్ కనుక ఇది హాఫ్ అంటే 90 degrees. ఇక్కడైనా 90, ఇక్కడైనా 90, ఇక్కడైనా సరే 90. అంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ ఆర్ 90 degrees. చాలా ఇంపార్టెంట్. ఎలాగ సార్ అంటే ఈ థియరం. సో ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో దాని డబుల్, అంటే ఇది 90 అయితేనే ఇది 180 అవుతుంది, ఇది 90 అయితేనే ఇది 180, ఇది 90 అయితేనే 180 అవుతుంది అన్నమాట. కనుక యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. Angle in semicircle is right angle, that is 90 degrees. Angle in semicircle at the center is 180 degrees. చాలా చాలా డిఫరెంట్. యాంగిల్ ఇన్ సెమీసర్కిల్ అంటే 90 degrees పెట్టాలి. యాంగిల్ ఇన్ సెమీసర్కిల్ అట్ ది సెంటర్ అంటే 180 degrees పెట్టాలి. ఓకేనా? యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ అంటే 360 degrees. యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ అంటే ఎంత? 360 degrees. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యాంగిల్ ఇన్ సెమీసర్కిల్ అయితే 90 degrees, యాంగిల్ ఇన్ సెమీసర్కిల్ అట్ ది సెంటర్ ఈజ్ అయితే 180 degrees, యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ అంటే 360 degrees. ఇకపోతే నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, cyclic quadrilateral. If 4 vertices of a quadrilateral lies on same circle, for example ఇక్కడ A, ఇది B, ఇది C, ఇది D. A, B, C, D. ఇలాగా ఏదైనా ఒక కోఆర్డినేట్ యొక్క వెర్టిసెస్ అనేవి ఒక సర్కిల్ మీద ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటర్. If 4 vertices of a quadrilateral lies on a circle, a circumference of circle, then the quadrilateral is called cyclic quadrilateral. Cyclic quadrilateral యొక్క ప్రాపర్టీ ఏంటంటే opposite angles are supplementary angles. So angle A plus angle C is equal to 180 degrees. Angle B plus angle D is equal to 180 degrees. So opposite angles are
supplementary angles. In a quadrilateral, if opposite angles are supplementary angles, then the quadrilateral is called cyclic quadrilateral. So if two pair of opposite angles are supplementary angles, then the quadrilateral is called cyclic quadrilateral. అంటే ఈ టూ పేర్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా క్వాడ్రిలేటర్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. సో ఇది మొత్తం సర్కిల్ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు అందించాను. మరి వీటిలోని చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏవైతే ఇవి నేర్చుకున్నామో, కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్, ఇఫ్ ఈక్వల్ యాంగిల్స్ మేక్స్ దెన్ ఈక్వల్ కార్డ్స్, ఇవన్నీ థియరమ్స్ అన్ని కూడా 1 by 1 ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు థియరం 9.1కి వెళ్దాం. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ సర్కిల్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. గివెన్ వాడు ఏది ఇచ్చాడో ఒకసారి రాద్దాం, రాస్తే ఇంకా ఈజీగా అర్థం. ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, మనం ఈక్వల్ కార్డ్స్ తీసుకుందాం. ఏ బి అని ఒక కార్డ్ ఒక 5 centimeters అనుకుందాం. అదేవిధంగా సిడి అనేది కూడా ఒక 5 centimeters కార్డ్ అనుకుందాం. ఓకేనా? ఈక్వల్గా రావాలి కదా, అందుకని. ఎస్. సో ఇప్పుడు ఏబి ఎంత అయితే ఉందో సిడి కూడా అంతే ఉంది. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఇవి రెండు కూడా సర్కిల్ యొక్క ఈక్వల్ కార్డ్స్. సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. సో ఇదంట సెంటర్ దగ్గర, ఓ అనే సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ని ఏర్పరుస్తున్నాయంట అని చూపించాలి. ఓ ఇది ఓ. సో వాడికి ఏం చెప్పు, మనకి సర్కిల్ విత్ సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఈక్వల్ కార్డ్స్ ఇచ్చాడు. ఏంటి? ఈక్వల్ కార్డ్స్ ఇచ్చాడు. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? ఏఓబి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సిఓడి చేయాలి. ఎందుకంటే సెంటర్ దగ్గర రెండు ఒకే యాంగిల్స్ని ఫామ్ చేస్తుందని చూపించాలి. ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి అంటే ఈ కార్డ్ యాంగిల్ దగ్గర, సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో ఈ కార్డ్ కూడా సెంటర్ దగ్గర అంతే యాంగిల్ ఫామ్ చేస్తుందని చూపించాలి. కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఏంటి మనకి? సో ఏబి అనే కార్డు, సిడి అనే కార్డు రెండు కూడా మనకి ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాం. ఓకేనా? అంటే ఏం చేసాం? ఓఏ ఓబి కలిపాము, ఓసి ఓడి కలిపాము. సో జాయిన్ O2 A B C అండ్ డి. సో ఓ నుండి ఏకి, బికి, సికి, డికి కలిపినమాట. ఓఏ ఓబి ఓసి ఓడి. ఇది కన్స్ట్రక్షన్. ప్రూఫ్ ఏంటంటే, సో ఈ ఏఓబి తీసుకుంటాం, సిఓడి తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏఓబి ఒకటి, ట్రయాంగిల్ సిఓడి ఒకటి తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ ఏఓబిలో ఓఏ అలా ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ. ఇందులో ఏఓ, ఇందులో సిఓకి ఈక్వల్. ఎందుకు? సిన్స్ రాడీ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ అనేది ఈక్వల్. ఓకేనా? సర్కిల్లో ఇది కానీ రేడియస్ అనేది ఈక్వల్. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి సిన్స్ గివెన్. వాడు ఇచ్చాడు కదా ఈక్వల్ కార్డ్స్ అని ఇచ్చారు కదా. సో ఈక్వల్ కార్డ్స్ అని ఇచ్చారు కదా స్టేట్మెంట్. నెక్స్ట్ ఓబి లేండి బిఓ. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇందులో ఓబి, ఇందులో ఓడి. సిన్స్ అది కూడా ఏంటి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రాడీ. అంటే ఏంటి? సైడ్ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ
by SSS congruency. ఏం చెప్పచ్చు, మనం తీసుకున్న ఈ 2 triangles congruent to each other. Triangle AOB is congruent to triangle COD. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో మనకి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. CPCT ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ CPCT ఆర్ ఈక్వల్. సో CPCT ఆర్ ఈక్వల్ అయితే ఇక్కడ యాంగిల్ పెడదాం, ఇక్కడ యాంగిల్ పెడదాం. అంటే యాంగిల్ AOB is equal to angle COD. So therefore angle AOB is equal to angle COD. Hence proved. ప్రూవ్ అయిపోయింది కదా, అదే కదా మనం ప్రూవ్ చేయాలి. హెన్స్ ప్రూవ్. చాలా ఈజీ అండి. మీకు SSS కాంగ్రెన్స్ తెలిస్తే ఈ థియరం చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థియరం, దీనికి రివర్స్. ఇప్పుడు ఏమన్నాడు, ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాం మనం. ఇది ఈక్వల్ అని తీసుకున్నాం. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఇప్పుడు ఏవైనా 2 కార్డ్స్ సెంటర్ దగ్గర 2 యాంగిల్స్ని ఈక్వల్గా చేస్తే, 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే సెంటర్ దగ్గర, అప్పుడు ఆ తీసుకున్న 2 కార్డ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ ద యాంగిల్ సబ్టెండ్ బై కార్డ్స్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఆర్ ఈక్వల్, దెన్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. దీనికి రివర్స్లో చేయాలి. ఇది సెంటర్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. ABCD. ఈ యాంగిల్కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ 2 ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. గివెన్ ఏమిచ్చాడు, సేమ్ ఇప్పుడులాగే ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఇచ్చాడు. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఇంకేమిచ్చాడు, యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD ఆ DOC. సో యాంగిల్ AOB ఈజ్ నథింగ్ బట్ COD. ఓకేనా, అది ఇచ్చాడు. అంతే కదా, ఇంకేం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, RTP రిక్వైర్డ్ టు ప్రూవ్. కార్డ్స్ అనేది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో AB ఈజ్ ఈక్వల్ టు CD. అంటే AB కార్డ్ అనేది CD కార్డ్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ అండి ఇది. సో ఇది రేడియస్, ఇది యాంగిల్, ఇది రేడియస్. సో అంటే సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్. బై సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం ఆ 2 ఏమవుతాయి, కాంగ్రెంట్ అవుతాయి. ఎప్పుడైతే 2 కాంగ్రెంట్ అయ్యో కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు AB ఈజ్ ఈక్వల్ CD అయిపోతుంది. అంతే, సింపుల్. సో కన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా ఏం చేయి, కన్స్ట్రక్షన్ ఏంటి, యాంగిల్ ఆల్రెడీ ఇస్తే కనుక కన్స్ట్రక్షన్ మనకేమీ ఉండదు దీంట్లో. ఓకేనా. సో లేదంటే జాయిన్ రాసి వచ్చి పర్లేదు. జాయిన్ ఫ్రమ్ O to A, B, C and D. సో O నుండి Aకి, Bకి, Cకి, Dకి జాయిన్ చేసేయండి. ప్రూఫ్. సిందాలు మనం ఏవైతే ట్రయాంగిల్స్ తీసుకున్నాం అదే ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ AOB, ట్రయాంగిల్ COD. సో AO ఈజ్ ఈక్వల్ టు CO సిన్స్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు యాంగిల్ తీసుకోవాలి. యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD సిన్స్ గివెన్, వాడు ఇచ్చాడు అది స్టేట్మెంట్, గివెన్ దట్. మళ్ళీ ఇప్పుడు OB ఈజ్ ఈక్వల్ టు OD. సో AO తీసుకున్నాం, నెక్స్ట్ OB, CO తీసుకున్నాం, OD తీసుకోవాలి. OD సిన్స్ సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో మనకి ఇప్పుడు ఏంటి, ఇది సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్. బై SAS కాంగ్రెన్సీ రూల్, బై SAS కాంగ్రెన్సీ ఏం చెప్పచ్చు, మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ AOB ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ COD. సో ఎప్పుడైతే ఈ 2 కాంగ్రెన్స్ అయ్యాయో మనకి ABCD అనేది ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు CD. సో AB అనేది ఒక కార్డ్, CD అనేది ఒక కార్డ్. సిన్స్ CPCT ఆర్ ఈక్వల్, సిన్స్ CPCT ఆర్ ఈక్వల్.
and fruit. సో చాలా అంటే చాలా ఈజీగా ఈ థియరంని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం 9.3 థియరంకి వెళ్దాం. ఇప్పుడు థియరం నెంబర్ 9.3కి వెళ్దాం. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు కార్డ్ బైసెక్ట్స్ ది కార్డ్. అంటే ఒక సర్కిల్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ సర్కిల్లో ఏంటంటే మనకి ఒక కార్డ్ ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది. ఇప్పుడు ఈ సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ ఈ కార్డ్కి డ్రా చేసామనుకోండి. ఒక కార్డ్ ఏబి అనే ఒక కార్డ్ ఉంది, ఈ ఏ సెంటర్ అనేది ఓ ఉంది. ఈ ఓ అనే సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ మనం డ్రా చేసామనుకోండి. పర్పెండిక్యులర్ పి కనుక పి అనుకుందాం. సో ఓపి అనే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ ఓపి అనేది ఈ ఏబి కార్డ్ని బైసెక్ట్ చేస్తుందన్నమాట అని ప్రూవ్ చేయాలి. బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎ కార్డ్ బైసెక్ట్స్ ది కార్డ్. సో అంటే మనం ఒక కార్డ్కి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినట్లయితే ఖచ్చితంగా అది ఆ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమాన ముక్కలుగా చేస్తుందని ప్రూవ్ చేయాలి. లెట్ us do ప్రూఫ్. గివెన్ ఏమిచ్చాడు? సర్కిల్ విత్ సెంటర్ ఇచ్చాడు. ఓకేనా? A circle with center O. ఇంకేమి ఇచ్చాడు? ఏబి అనేది ఒక కార్డ్ ఇచ్చాడు. ఏబి ఈజ్ ఏ కార్డ్. ఇంకేమి ఇచ్చాడు? ఓపి ఈజ్ ఏ పర్పెండిక్యులర్. ఓపి ఈజ్ పర్పెండిక్యులర్. ఓపి ఈజ్ perpendicular. OP is perpendicular to AB. AB కార్డ్ కి OP అనేది perpendicular. ఇదంతా వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ AP is equal to PB అని ప్రూవ్ చేయాలి. RTP required to prove AP is equal to PB. అంటే కార్డ్ అనేది రెండు సమాన ముక్కలుగా విభజిస్తుంది, డివైడ్ చేస్తుంది ప్రూవ్ చేయాలి. RTP. So construction. Join OA, join OB. Join OA and OB. అంటే ఓఏని ఓబిని జాయిన్ చేయని అర్థం అన్నమాట. నెక్స్ట్ ప్రూఫ్. సేమ్ ఇందా అలాగే. సో ఓపిఏ ఒకటి, ఓపిబి ఒకటి, ఒక ట్రయాంగిల్స్ తీసుకుందాం. సో ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓపిబి. సో ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓపిబి. ఓపిఏ ఒకటి, ఓపిబి ఒకటి, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఇక్కడ ఓఏ ఉంది, ఇక్కడ ఓబి ఉంది. సో కనుక ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. సిన్స్ ఎందుకు? ఆ రెండు ఈక్వల్ రేడియస్, రెండు కూడా రేడి ఆఫ్ ది సర్కిల్. సో రేడి ఆఫ్ ది సర్కిల్, సిన్స్ రేడి ఆఫ్ ది సర్కిల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపి అనేది దీనికి ఉంది, దానికి ఉంది. కనుక ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి, సిన్స్ కామన్ సైడ్. ఏంటది? కామన్ సైడ్. నెక్స్ట్ ఏమిచ్చాడు మనకి? ఇక్కడ సెంటర్ అన్నాడు, ఏబి ఈజ్ ఏ కార్డ్ అన్నాడు, ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 degrees, ఇది కూడా మనకి 90 degrees. అంటే ఏంటి? మనకి ఈ రెండు చూపిస్తాం, ఇది చూపించాం. ఇప్పుడు 90 degrees చూపించాలి అంటే ఓపిఏ ఇదే యాంగిల్కి ఇక్కడ ఓపిఏ 90 degrees, ఓపీబీ 90 degrees. కనుక యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓపీబీ సిన్స్ రైట్ యాంగిల్. ఏంటది? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడైనా సరే ఈక్వల్ అన్నమాట. సో రైట్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది సైడ్ వచ్చింది, ఇది కూడా సైడ్ వచ్చింది, ఇది యాంగిల్ వచ్చింది. కాకపోతే యాంగిల్ అంటే రైట్ యాంగిల్ కనుక ఇదేం తీసుకోవచ్చు మనం? ఆర్ తీసుకోవచ్చు, రైట్ యాంగిల్. ఇది ఓఏ అనేది రేడియస్ కదా, రేడియస్ అంటే ఏంటి? హైపోటెనస్ కనుక ఇది హెచ్ తీసుకోవచ్చు. ఇదేం తీసుకోవచ్చు? హెచ్. ఇది సైడ్ అంటే ఆర్హెచ్ఎస్. సో బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ, బై RHS congruency.
బై RHS కాంగ్రెన్సీ. మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రెంట్ టు ఈచ్ అదర్. ట్రయాంగిల్ OPA ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ OPB. ఎప్పుడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయో corresponding parts of congruent triangles are equals. Therefore, CP/CTR equal. అంటే ఈ AP is equal to PB. అదే కానీ మనం చూపించాలి AP is equal to PB. సో AP is equal to PB. అంటే ఇందులో 2 sides అంటే నెక్స్ట్ 2 letters ఈక్వల్. అంటే ఏంటి మనకి, సో మనకేంటి అది బైసెక్టింగ్ అయ్యాయి. సో AP is equal to PB అంటే ఇచ్చిన AB అనేది 2 parts గా డివైడ్ అయ్యింది. హెన్స్ ప్రూవ్డ్. సో అయిపోయింది థియరం. నెక్స్ట్ 4th థియరం. దీనికి రివర్స్, ఈ థియరంకి రివర్స్ కాన్వర్స్ అని అనొచ్చమాట. ఒక సర్కిల్ ఉంది. ద లైన్ డ్రాన్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు బైసెక్ట్ ది కార్డ్. ఇది ఒక కార్డ్ ఉంది, AB అనే కార్డు. సెంటర్ నుండి దీనికి ఒక లైన్ డ్రా చేశారు బైసెక్ట్ చేయడానికంట. అంటే ఇది బైసెక్టింగ్ మాట. ఇది O, ఇది P. అంటే ఆడు ఏం ఇచ్చాడు, ఇది బైసెక్టింగ్ అనేసాడు. అయితే ఇప్పుడు మనకేంటి, ఇది ఏదైతే లైన్ తీసుకున్నామో అది కార్డ్కి 90 degrees చేస్తుంది. బైసెక్టింగ్ చేస్తున్న లైన్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ us do సేమ్ గివెన్. వాడు ఏదైతే ఇచ్చాడో అది క్లియర్గా చదువుకుంటూ మనం రాస్తే సరిపోద్ది. సో ఏ సర్కిల్ విత్ సెంటర్ O, ఏ సర్కిల్ విత్ సెంటర్ O. సర్కిల్ విత్ సెంటర్ O ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, AB is a chord ఇచ్చాడు. AB is a chord. AB is a chord bisecting by OP. Bisecting by OP. OP ద్వారా అది బైసెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్, దాని అర్థం ఏంటి, AP is equal to PB ఇస్తాడు. AP is equal to ఏం ఇచ్చాడు, PB ఇస్తాడు. ఇంకేమైనా ఇచ్చాడా, అంతే. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, RTP. The line drawn through center of the circle to bisect the chord is perpendicular to the chord. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ OP అనేది ABకి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఇది మాట. OP is perpendicular to AB or AB is perpendicular to OP. Construction. కన్స్ట్రక్షన్ ఏంటి, జాయిన్ OA, జాయిన్ OB, రేడియసెస్ జాయిన్ చేస్తుందన్నమాట. సో జాయిన్ OA అండ్ OB. సేమ్ ఇప్పుడు ఏవైతే ట్రయాంగిల్స్ తీసుకున్నా అవే ట్రయాంగిల్స్ తీసుకుందాం, అయిపోద్ది. ప్రూఫ్. ట్రయాంగిల్ OPA, ట్రయాంగిల్ OPB. సో ఇక్కడ OA is equal to OB. చూడండి, OA is equal to OB. OA is equal to OB. సిన్స్ రేడియస్ ఏంటది, రాడి. నెక్స్ట్ ఈ రెండింటిలో కూడా OP అనేది కామన్. OP is equal to OP సిన్స్ కామన్ సైడ్. నెక్స్ట్ AP is equal to PB. PA is equal to PB అంటే AP is equal to PB. సిన్స్ అది వాడు ఇస్తాడు AP is equal to PB, ఎందుకంటే బైసెక్టింగ్ చేస్తుంది. మనం తీసుకున్న లైన్ అనేది బైసెక్టింగ్ చేస్తుంది. సిన్స్ గివెన్ అంటే ఏంటి, సైడ్ బై SSS కాంగ్రెన్సీ. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి బై SSS కాంగ్రెన్సీ. triangle OPA is congruent to triangle OPB. మరి రెండు కాంగ్రెన్స్ అయ్యాయి కనుక మనకి మీకు OPA యాంగిల్ ఎంతైతే ఉంటుందో OPB యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ట్రయాంగిల్ OPA is equal to triangle OPB. అంతే కదా, OPA ఎంతైతే ఉంటుందో OPB కూడా అంతే ఉంది. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ సిన్స్ CP/CT ఆర్ ఈక్వల్.
సో దేర్ ఫార్ సిపి సిటి ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయితే మీకు బాగా అబ్జర్వ్ చేయండి, పి దగ్గర మనకి 180 degrees, పి దగ్గర ఏంటి 180 degrees, ఎందుకంటే ఇది లీనియర్ పేర్. యాంగిల్ పి దగ్గర ఏంటి 180 degrees, కనుక ఇక్కడ యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కానీ యాంగిల్ ఏపీబిని ఏం రాయొచ్చు మనం, ఏపీఓ అండ్ బీపీఓ రాయొచ్చు. ఏపీఓ ప్లస్ బీపీఓ ఈజ్ ఈక్వల్ టు 180. కానీ యాంగిల్ ఏపీఓ అన్న ఓపీఏ అన్న ఒకటే కదా, కనుక యాంగిల్ ఓపీఏ ప్లస్ యాంగిల్ బీపీఓ అన్న ఓపీబీ అన్న ఒకటే కదా, యాంగిల్ ఓపీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఈక్వల్, ఓపీఏ అన్న ఓపీబీ అన్న ఒకటే, అంటే దీన్ని ఏం రాయొచ్చు, యాంగిల్ ఓపీఏ ప్లస్ మళ్ళీ దీన్ని యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎన్ని రెండు ఉన్నాయి, ఓపీఏలో రెండు ఉన్నాయి, కనుక 2 into యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఓపీఏ అవుద్ది 180/2 అవుతుంది, 2 1s are 2 90s are. సో కనుక దేర్ ఫార్ యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ ఓపీఏ 90 degrees ఏంటంటే ఇది 90 అయిందంటే ఇది కూడా మనకి 90 అవుతుంది. సో 90 degrees అయిందంటే ఏంటి, ఈ లైన్ ఏంటి perpendicular to each other. సో దేర్ ఫార్ ఓపీ ఈజ్ perpendicular to ఏబి, hence proved. సో నెక్స్ట్ మనం 9.5 థియరంకి వెళ్దాం. ఇప్పుడు మనం థియరం నెంబర్ 9.5కి వెళ్దాం. థియరం నెంబర్ 9.5, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ అంట సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని చూపించాలంట. లెట్ us do. ఇది ఒక సర్కిల్, ఇది ఒక 5 centimeters కార్డ్, ఇది కూడా ఒక 5 centimeters కార్డ్, ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది సెంటర్ ఓ. సో ఓ నుండి ఏబికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది పి అనుకుందాం. అదేవిధంగా ఓ నుండి సిడి కూడా పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది క్యూ అనుకుందాం. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని ప్రూవ్ చేయమన్నాడు. సో లెట్ us do. చాలా ఈజీ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ a circle with center O, a circle with center O. ఇంకేం ఇచ్చాడు, ఏబి అండ్ సిడి ఆర్ ఈక్వల్ కార్డ్స్, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఆర్ ఈక్వల్ కార్డ్స్. ఇంకేమైనా ఇచ్చాడా మనకి, సో ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని ప్రూవ్ చేయాలి. సో ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. సో ఏం ప్రూవ్ చేయాలి మనం, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అని ప్రూవ్ చేయాలి. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. సో మనకు నచ్చిన లెటర్స్ తీసుకోవచ్చండి, మీరు ఏ లెటర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ ఏంటంటే నేనేం చేస్తానంటే ఈ ఓఏని జాయిన్ చేస్తాను, అదేవిధంగా ఈ ఓసీని కూడా జాయిన్ చేస్తాను. ఓఏ ఓసీని మనం జాయిన్ చేద్దాం. జాయిన్ ఓఏ అండ్ ఓసీ. ఎందుకు సార్ ఆ రెండే జాయిన్ చేస్తారంటే చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ. నెక్స్ట్ ఈ ఏబి సిడి ఈక్వల్ కనుక అందులో ఆఫ్ తీసుకుంటే ఏపీ అవుతుంది, ఇందులో ఆఫ్ తీసుకుంటే సిక్యూ, ఈ రెండు కూడా ఈక్వల్.
నెక్స్ట్ మనం ఒక పెర్పెండిక్యులర్ ఇక్కడ డ్రా చేసాం కనుక సో ఇక్కడ రైట్ యాంగిల్ అంటే బై ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఈ రెండు అవుతాయి కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ అయ్యాయో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అయిపోయింది థియరీ, అంతే. ప్రూఫ్ ఓపిఏ ట్రయాంగిల్ ఓపిఏ తీసుకుందాం. ఓక్యూసి ట్రయాంగిల్ ఓక్యూసి. ఇప్పుడు ఓపిఏలో ఓక్యూసీలో ఓఏ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఓసి. సిన్స్ ఏంటి ఓఏ ఓసి ఏంటి రాడీ, సో రాడీ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ యాంగిల్ ఓపిఏ, యాంగిల్ ఓపిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓక్యూసి సిన్స్ రైట్ యాంగిల్స్. ఏంటది రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడైనా సరే ఈక్వల్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి బికాజ్ ఈక్వల్ కార్డ్స్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అందులో ఆఫ్ తీసుకున్నాం అనుకోండి AB/2 CD/2. సో AB/2లో ఏమవుతుంది ఏపీ అవుతుంది, CD/2లో తీసుకుంటే ఆఫ్ తీసుకుంటే సిక్యూ అవుతుంది. సిన్స్ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్స్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్స్, ఈక్వల్ కార్డ్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు వాటిని ఆఫ్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి చూడండి ఇదేమొచ్చింది సైడ్ వచ్చింది అంటే ఇదేంటి హైపోటెనస్ హెచ్, ఇదేంటి మనకి యాంగిల్, యాంగిల్ అంటే ఏంటి రైట్ యాంగిల్, ఏంటిది రైట్ యాంగిల్, ఇదేంటి సైడ్. సో ఆర్హెచ్ఎస్ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమంటాయి కాంగ్రుయెన్స్ టు ఈచ్ అదర్. ఓపిఏ ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ఓక్యూసి. ఇప్పుడు చూడండి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అయింది కదా. సో దేర్ ఫోర్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అంటే ఏంటి ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సిన్స్ సిపిసిటిఆర్ ఈక్వల్, సిపిసిటిఆర్ ఈక్వల్. జస్ట్ మనం ట్రయాంగిల్స్లో నేర్చుకున్న కాంగ్రుయెన్స్ వస్తే ఇవన్నీ చాలా ఈజీ అండి. నెక్స్ట్ దీనికి కాన్వర్స్. ఇప్పుడు ఏం చెప్పాము ఈక్వల్ కార్డ్స్ అనేవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఒకవేళ ఏవైనా టూ కార్డ్స్ సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఆ టూ కార్డ్స్ ఈక్వల్, ఆ టూ కార్డ్స్ ఏంటి ఈక్వల్. సేమ్ ఇదే థియరం కాన్వర్స్. సో సర్కిల్ ఇక్కడ ఒక కార్డ్, ఇక్కడ ఒక కార్డ్, ఈక్వల్ కార్డ్స్ మనకేంటంటే టూ కార్డ్స్ తీసుకున్నాను, ఇవి సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఏబి అనేది ఒక కార్డు, సిడి అనేది ఇంకొక కార్డ్. సెంటర్, ఈ సెంటర్ నుండి ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓఏని జాయిన్ చేద్దాము, ఓసిని కూడా జాయిన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ కూడా ఏంటి ఇది పి ఇది క్యూ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ రెండు కార్డ్స్ ఈక్వల్స్ అని ప్రూవ్ చేయాలి, ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఎలా తీసుకున్నా అలాగే ఇక్కడ ఓఏ ఇక్కడ ఓసి ఈక్వల్, ఇక్కడ ఓపి ఇక్కడ ఓక్యూ ఈక్వల్. నెక్స్ట్ ఇది 90 degrees, ఇది 90 degrees. మళ్ళీ బై ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ రెండు ఏమవుతాయి కాంగ్రెస్ అవుతాయి. ఎప్పుడైతే రెండు కాంగ్రెస్ అయ్యో ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అవుతుంది. దాన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి, సో 2 ఏపీస్ అన్నా ఏబి అన్నా ఒకటే, 2 సిక్యూస్ అన్నా సిడి అన్నా ఒకటే. సో సేమ్ థియరం అన్నమాట. గివెన్ a circle with center O, a circle with center O. AB and CD are two chords. CD are two chords. ఇంకా వచ్చేటప్పుడు మనకి
ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఆ టూ కార్డ్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, సెంటర్ నుండి ఈక్వల్ డిస్టెన్స్. కార్డ్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి, ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ఫస్ట్ కార్డ్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది సెకండ్ కార్డ్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడిఏ ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ ఏం చేద్దాం, ఇక్కడ మనకి జాయిన్ చేద్దాం. ఎయిట్ జాయిన్ చేద్దాం, ఓఏ అండ్ ఓసీకి జాయిన్ చేద్దాం. జాయిన్ ఓఏ అండ్ ఓసీ, జాయిన్ ఓఏ అండ్ ఓసీ. సేమ్ ఇదే ఎలా యాస్టీస్గా కాపీ కొట్టినే, కాకపోతే ఇక్కడ చిన్న చిన్న మారుతుంది అంతే. ప్రూఫ్ ఏం తీసుకుందాం, ఓపీఏ, ఇక్కడ అదే తీసుకున్నాం. సో ట్రయాంగిల్ ఓపీఏ, ట్రయాంగిల్ ఓక్యూసీ. ఓపీఏలో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ సిన్స్ రాడీ. సో రాడీ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ యాంగిల్ ఓపీఏ, యాంగిల్ ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓక్యూసీ since right angles, right angle is equal or right angles are equal. ఇంకేంటి మనకి ఇప్పుడు తెలుసు, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఇదేంటి, సిన్స్ గివెన్, వాడు ఇచ్చాడు. అవేంటి, ఆ టూ కార్డ్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కనుక వాడు ఇచ్చాడు. ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇది హైపోటెనస్ వచ్చింది, ఇది రైట్ యాంగిల్ వచ్చింది, ఇది సైడ్ వచ్చింది. By RHS congruency, by RHS congruency, by RHS congruency మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెన్సీ each other. OPA is congruent to triangle OQC. Therefore ఎప్పుడైతే ఇవి అయ్యాయో మనకి ఏమవుతుంది, మనకి ఈ PA is equal to QC, PA is equal to QC or AP is equal to QC. So AP is equal to QC. So since CP CT are equal, CP CT are equal. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2 into AP is equal to 2 into QC. ఇక్కడ ఈ రెండు మనకి ఏదైనా సెంటర్ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది బైసెక్టింగ్ అవుతుంది. అంటే 2 APs అన్నా AB అన్నా ఒకటే, 2 CQs అన్నా CD అన్నా ఒకటే. కనుక ఇప్పుడు దీని ఏమైనా ఇచ్చు, దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు CD, AB ఈజ్ ఈక్వల్ టు CD. సో ద లెంత్ ఆఫ్ ది కార్డ్స్ ఆర్ ఈక్వల్, సో నెక్స్ట్ మనం 9.7 థియరంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 9.7, ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరం. దిస్ ఇస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరం. సో ఖచ్చితంగా మీకు ఈ థియరం రావాలి, బైహార్టింగ్ రావాలి, థియరం యొక్క ప్రూఫ్ కూడా రావాలి. అంత ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇది, ఎంత స్టేట్మెంట్ ఉంది, చాలా ఈజీ అండి. డయాగ్రామ్ మీకు వస్తే చాలా ఈజీ. ఇక్కడ ఏదైతే రాశాడో మనం అదే డయాగ్రామ్ గీద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ద యాంగిల్ అంటే యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి, సబ్టెండెడ్ యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి బై అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఒక సర్కిల్లోనే ఒక ఆర్క్, ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ అట్ ది సెంటర్. సో ఈ సెంటర్ దగ్గర ఒక ఆర్క్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది. ఈ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. సో ఇది ఏ, ఇది బి, ఇది ఓ అనుకుంటే ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. ఈ యాంగిల్ అంట ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఏబి అనే ఆర్క్ సెంటర్ దగ్గర ఒక యాంగిల్ని ఫామ్ చేసింది. ఈ యాంగిల్ అంట ఈస్ ట్వైస్ లేదంటే డబల్, ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఇట్. అంటే ఈ యాంగిల్ అంటే వేరే ఇంకో యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. అది ఎక్కడ ఉంటుంది, సబ్టెండ్, అది కూడా ఈ ఆర్కే ఫామ్ చేస్తుంది బై ఇట్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు ఇది ఆర్క్ కదా, ఈ ఆర్క్ కాకుండా మిగిలిన ప్లేస్లోని ఎక్కడైనా సరే మీరు ఎక్కడ తీసుకున్నా సరే అది డబుల్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ తీసుకున్నాను అనుకోండి,
ఇప్పుడు నేను ఇక్కడ ఒక సి అనే పాయింట్ లేదంటే డి అనే పాయింట్ తీసుకుంటాను. ఇది సి, ఇది ఆర్క్ కనుక 3 లెటర్స్ ఉండాలి కనుక. సో అంటే ఇప్పుడు ఏఓబి యాంగిల్ అంట ఈ ఏడిబి యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. సో ఈ ఏఓబి యాంగిల్ అంట ఈ ఏడిబి యాంగిల్కి ట్వైస్ ఉంటుందంట. సో అది ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? సో లెట్ us do. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి గివెన్ వాడే ఇచ్చాడు గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇచ్చాడు. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఒక సర్కిల్ ఇచ్చాడు, సెంటర్ ఓ కలిగిన ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఏసిబి ఈజ్ అన్ ఆర్క్ ఏసిబి అనేది ఒక ఆర్క్ ఇచ్చాడు. ఓకేనా? ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ ఏఓబి ఇచ్చాడు. యాంగిల్ ఏఓబి ఈజ్ అన్ యాంగిల్ subtended by arc. ఇదంతా వాడిచ్చాడు. అంటే ఏంటి? ఇదంతా ద యాంగిల్ సబ్టెండ్ బై ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది సెంటర్ ఈజ్ అంటే ఇదంతా వాడిచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఈ యాంగిల్ అంట యాంగిల్ ఏఓబి అంట ఈజ్ ట్వైస్ డబుల్ ఉంటుంది. దేనికి? ఏడిబికి. యాంగిల్ ఏడిబి ఇది ప్రూవ్ చేయాలి మనకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్ ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకి ఈ D1ని జాయిన్ చేయడమే. ఏం చేయాలి? ఈ D1ని జాయిన్ చేయాలి. అంటే Dని ఓని జాయిన్ చేస్తే ఇక్కడ యాంగిల్ అనేది ఉంది కదా మనకి, ఇక్కడ యాంగిల్ అనేది ఏంటంటే మనకి బైసెక్టింగ్ అవుతుంది. ఎందుకంటే మనకి సెంటర్ నుండి ఏదైనా ఒక లైన్ మనం డ్రా చేస్తే యాంగిల్ కానీ లేని లైన్ సెగ్మెంట్ కానీ అది బైసెక్టింగ్ అవుతుంది. కనుక ఈ D అనే యాంగిల్ బైసెక్టింగ్ అవుతుంది. జాయిన్ డిఓ ఆర్ ఓడి, జాయిన్ ఓడి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కనుక నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. కనుక ఈ రెండు ఈక్వల్. కనుక ఇక్కడ నేను వై అనుకుంటే ఇది కూడా మనకేమవుద్ది? వై అవుతుంది. ఓకేనా? Since OA is equal to OB is equal to OD. So, ఎందుకు OA is equal to OB is equal to OD? Because all radius. So, all radius are radi of circle. అప్పుడు మనకి ఇది ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అవుతుంది, ఇది కూడా ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అవుతుంది. సో అంటే OAD అనేది ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్, OBD అనేది ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఈ ఓడిని నేను ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి. ఈ ఓడిని ఎక్స్టెన్షన్ చేస్తే ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది కూడా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో అంటే నేను ఒక ఈ అనే పాయింట్ వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఎక్స్టెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ OAD. సో OAD నుండి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ AOE. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్. అంటే x ప్లస్ ఎక్స్. సో యాంగిల్ AOE ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి? OAD తీసుకున్నాను. ఇప్పుడు OBD తీసుకున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ OBD నుండి ఏం రాయొచ్చు మనం? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ ఏం రాసాం? ఎక్స్టీరియర్ యాంగిల్ AOE రాసాం, ఇక్కడ BOE.
సో BOE అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది లోపల ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ y, సమ్ ఆఫ్ ది ఆపోజిట్స్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ BOE ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ ఏమొచ్చింది, x ప్లస్ y వచ్చింది, x ప్లస్ y. సో ADB ఎంత వచ్చింది, x ప్లస్ y. ఇప్పుడు మనకేం కావాలి, యాంగిల్ AOB కావాలి. సో యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు, AOB అంటే ఏంటి, యాంగిల్ AOE ప్లస్ యాంగిల్ BOE. యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOE ఎంత వచ్చింది మనకి, 2x వచ్చింది, ప్లస్ యాంగిల్ BOE ఎంత వచ్చింది మనకి, 2y వచ్చింది. యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు, రెండిట్లో 2 కామన్ తీస్తే x ప్లస్ y. x ప్లస్ y అంటే ఆల్రెడీ ఏంటి, ADB కదా, కనుక దేర్ ఫోర్ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ADB. అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్, అంతే కదా. ఇప్పుడు సో AOB దగ్గర వచ్చిన యాంగిల్ అంట మిగతా ఇంకెక్కడ వచ్చినా సరే ఆ యాంగిల్కి ట్వైస్ ఉండాలి. ఇక్కడ x ప్లస్ y అనేది AOD యాంగిల్, దానికి ట్వైస్ ఉంది కదా. సో 2 ఇంటూ x ప్లస్ y అంటే 2 ఇంటూ x ప్లస్ ADB. సో కనుక ఈ సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ మిగిలిన ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర ఏర్పడిన యాంగిల్కి మనకి ఏంటి, ట్వైస్ ఉంటుంది, లేదంటే డబుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ మనం 9.8 థీరంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 9.8 థీరం. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఒకే సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అని తీసుకోవాలన్నమాట. చూద్దాం, ఒక సర్కిల్ తీసుకున్నాను, సో AB అనే ఒక కార్డ్ తీసుకున్నాను, ఇదొక సెగ్మెంట్ అదొక సెగ్మెంట్. ఇప్పుడు మనం AB ద్వారా ఇక్కడ ఒక యాంగిల్ని ఫామ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని D అనే పాయింట్ తీసుకుని ఈ ADB కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ C యాంగిల్ D యాంగిల్ అంటే ACD ADB ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి, మేజర్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రెండైనా కాదు, ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, సో ఇదొక సెగ్మెంట్ ఇదొక సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి, అది మన కాన్సెప్ట్. ఓకే, గివెన్ a circle with center O, a circle with the center O, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఫామ్ అవ్వాలంటే అయితే కార్డ్ అయినా అవ్వాలి, లేదంటే ఆర్క్ అయినా అవ్వాలి. AB ఈజ్ ఏ కార్డ్, AB ఈజ్ ఏ కార్డ్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ACB and ADC, ADB, ACB and ADB are angles in the same segment. అది కూడా ఆడిచ్చాడు, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. అంతేనండి. RTP రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ మనకి, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ADB. యాంగిల్ ACB అనేది యాంగిల్ ADBకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ సెంటర్ O తీసుకుంటాను నేను. ఈ సెంటర్ O నుండి OAని అదేవిధంగా OBని జాయిన్ చేస్తాను. సెంటర్ O తీసుకున్నాను, జాయిన్ OA అండ్ OB, జాయిన్ OA అండ్ OB, OA OBని జాయిన్ చేస్తాం. ప్రూఫ్,
ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో మనం ఒక థీరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? సెంటర్ దగ్గర ఏదైనా ఒక యాంగిల్ చేసింది అనుకోండి, ఒక కార్డ్ కానీ లేదంటే ఒక ఆర్క్ కానీ, అది మిగతా ఇంకా ఎక్కడ చేసినా అది ట్వైస్ ఉంటుందని మనం నేర్చుకున్నాం. ట్వైస్ అంటే ఇప్పుడు మనం ఈ ఏఓబి యాంగిల్, we know that యాంగిల్ ఏఓబి, ఈ ఏఓబి అనేది యాంగిల్ ఏసీబీకి ట్వైస్ ఉంటుంది. సో 2 ఇంటూ యాంగిల్ ఏసీబి. అదేవిధంగా యాంగిల్ ఏఓబి అనేది ఈ యాంగిల్ కూడా ట్వైస్ ఉంటుంది, 2 ఇంటూ యాంగిల్ ఏడిబి. ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ ఏసీబి, ఏఓబి ఈక్వల్ టు 2 ఇంటూ ఏడిబి. ఓకేనా? ఏమొచ్చింది? యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ది 2 ఇంటూ యాంగిల్ ఏడిబి వచ్చింది. కానీ ఏఓబి అంటే ఏం రాయచ్చు మనకి? 2 ఇంటూ ఏసీబి రాయచ్చు, 2 ఇంటూ యాంగిల్ ఏసీబి రాయచ్చు. సో 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సో దేర్ ఫార్ the angles in the same segment are equal. The angles in the same segment are equal. In the same segment are equal. Hence proved. Hence proved. సో ఈ విధంగా మనకి చాలా అంటే చాలా ఈజీగా థియరమ్ను చేయొచ్చండి. నెక్స్ట్ మనం 9.9, 9.10, 9.11 ఈ 3 థియరమ్స్ అయిపోతే మనకి ఈ చాప్టర్ అనేది అయిపోయినట్టు. నెక్స్ట్ మనం 9.9 థియరంకి వెళ్దాం. ఇప్పుడు మనం థియరం నెంబర్ 9.9 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమైతే ఇచ్చాడో అది మనం కొంచెం చదివి బాగా అర్థం చేసుకోవాలి. 1కి 2 సార్లు చదివి బాగా అర్థం చేసుకోవాలి. If a line segment joining 2 points, ఒక 2 పాయింట్స్ ఉన్నాయంట, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే ఒక లైన్ సెగ్మెంట్ ఉందంట. A line segment joining 2 points subtends equal angles at 2 other points lying on the same side of the line segment. సో ఈ లైన్ సెగ్మెంట్కి సేమ్ సైడ్ అంటే ఇటువైపు కానీ, ఈ లైన్ సెగ్మెంట్కి సేమ్ సైడ్ అంటే ఇటువైపు కానీ ఒక 2 పాయింట్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర ఈ మనం తీసుకున్న ఏబి అనే లైన్ సెగ్మెంట్ అనేది 2 యాంగిల్స్, ఈక్వల్ యాంగిల్స్ని ఫామ్ చేస్తుందంట. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో ఇది సి, ఇది డి అనుకుందాం. అట్ other two points lying on the same side of the line segment, then the 4 points lying on the circle. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. ఓకేనా? అంటే ఇలాగా ఈ 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉందని మనం ప్రూవ్ చేయాలి. సో దాన్నే కాన్సైక్లిక్ సైక్లిక్ అంటారు. సో కాన్సైక్లిక్ పాయింట్స్ అంటమాట. సో 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉంటుంది, దాన్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటమాట. అంటే సో ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ప్రూవ్ చేయాలి. Latest given ఏమి ఇచ్చాడు? గివెన్ AB is a line segment. సో AB అనేది మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి? C, D అనేవి లైన్ సెగ్మెంట్కి ఒకే వైపున ఉన్న పాయింట్స్ అన్నమాట. C, D are points which are lying on same side of AB. Same side of AB line segment.
ఇది కూడా వాడచ్చు. ఇంకేమి ఇచ్చారు మనకి, జాయినింగ్ 2 పాయింట్స్ సబ్స్టెన్స్ ఈక్వల్ యాంగిల్స్. ఈక్వల్ యాంగిల్స్ ఇవి సబ్స్టెన్స్ చేస్తాయి. అంటే ఈ ఏసీబీ అనేది ఈ ఏడీబీకి ఈక్వల్ అనమాట. యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడీబీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, దెన్ ద 4 పాయింట్స్ లైయింగ్ ఆన్ ద సర్కిల్. సో 4 పాయింట్స్ కూడా సర్కిల్ మీద ఉన్నాయంటే ఏంటి అర్థం, అది సైక్లిక్ క్వాడ్రిలేటర్ని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ప్రూవ్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఏంటంటే స్టేట్మెంట్ వాడైతే ఇచ్చాడు అది రాస్తాం. సో ఏబీ అనేది ఒక లైన్ సెగ్మెంట్, సి, డి అనేవి లైన్ సెగ్మెంట్కి ఒకే వైపున ఉన్న యాంగిల్స్. అదేవిధంగా ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, వాడు ఏమన్నాడు, దెన్ ద 4 పాయింట్స్ లైయింగ్ ఆన్ ద సర్కిల్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్టీపీ. ఏం ప్రూవ్ చేయాలంటే ఏబిసిడిఆర్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. కాన్సైక్లిక్. కాన్సైక్లిక్ అంటే అర్థం ఏంటి, ఈ 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఏం చేయాలి ఇక్కడ మనకి, ఇప్పుడు ఏబిసిడి అనేవి ఒకే సర్కిల్ మీద ఉంటే మనకి తీరం అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏబిసి ద్వారా ఒక సర్కిల్ డ్రా చేయాలి. డ్రా ఏ సర్కిల్ విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ తీసుకోవాలి, కొలీనియర్ తీసుకుంటే సర్కిల్ రాదు కనుక విత్ నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ, బి అండ్ సి. మరి డి కూడా అదే సర్కిల్ మీద ఉంటే మనకి తీరం అయిపోయినట్టే, కానీ మనం ప్రూవ్ చేయాలి. అందుకని ఏంటంటే డి అనేది మనం అయితే లోపల తీసుకుందాం లేదంటే బయటని తీసుకుందాం. ఎందుకంటే డి అనేది సర్కిల్ మీద మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనం సో 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నట్టు కాన్సైక్లిక్ అయిపోయినట్టే. కనుక డి అనేది ఆ సర్కిల్ మీద కాకుండా అయితే లోపల లేదంటే బయట ఉందని అనుకుందాం. ఓకేనా. మరి డి అనేది లోపల కానీ బయటని కానీ ఉంటే సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా. సో దాన్ని లెటర్స్, సో దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ ఏదో ఒక ఈ పాయింట్ ఉంది అనుకుందాం. అంటే అర్థం ఏంటి మనకి, ఇప్పుడు ఏ కామా బి కామా సి కామా ఈ ఆర్ కాన్సైక్లిక్. అంటే ఇప్పుడు ఏబిఈసి అనేది కాన్సైక్లిక్ అయితే మనకి ఏబి లైన్ సెగ్మెంట్ అనేది ఈక్వల్ యాంగిల్స్ ఫార్మ్ చేస్తాం. ఎందుకు, సేమ్ సెగ్మెంట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఏంటి మనకు తెలుసు, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఇన్ ద ప్రూఫ్. Angles in the same segment are equal. Angles in the same segment are equal. అంటే ఇప్పుడు ఏంటి మనకు అర్థం, యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈబి. యాంగిల్ ఏఈబి. యాంగిల్ ఏసీబీ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఏడీబీ ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ ఏడీబీ ఇచ్చాడు అంటే యాంగిల్ ఏడీబీ రాయొచ్చు. ఇక్కడ యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈబి. సిన్స్ గివెన్ వాడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఇక చూడండి, యాంగిల్ ఏడీబీ అన్నా యాంగిల్ ఏఈబి అన్నా ఒకటే అంట. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఏడీబీ ఏఈబి. అంటే ఏ అంటే ఏ, బి అంటే బి, డి అన్నది ఈక్వల్, ఏకి ఈక్వల్ అయింది, బి అనేది బికి ఈక్వల్ అయింది, డి అనేది డికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది ఎప్పుడు మనకి సాధ్యమవుతుంది, డి కామా ఈ అనేవి రెండు కూడా కోఇన్సిడెన్స్ అవుతేనే సాధ్యమవుతుంది. అంటే ఈ అనేది ఎక్కడ ఉంది, సర్కిల్ మీద ఉంది. అంటే డి అనేది లోపల ఉండదు, డి అనేది బయట కూడా ఉండదు. డి అనేది ఎక్కడ ఉంటుంది, సర్కిల్ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. So therefore D should coincidence. D should coincidence with E.
సో డి అనేది ఈతోని కోఇన్సిడెన్స్ అవ్వాలి. సో డి అనేది ఈతో కోఇన్సిడెన్స్ అయితే అప్పుడు అర్థం ఏంటి మనకి? సో దేర్ ఫోర్ ABCD ఆన్ సేమ్ సర్కిల్, మరి ABCD అనేవి సేమ్ సర్కిల్ మీద ఉంటే అర్థం ఏంటి? సో దేర్ ఫోర్ ABCD ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి? ABCD అనేది ఒకే సర్కిల్ మీద ఉన్నది. సో ఈ విధంగా మనం 9.9 అనేది ఈజీగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ 9.10 థియరంకి వెళ్దాం. నెక్స్ట్ 9.10 ద సమ్ ఆఫ్ ది ఎయిదర్ పెయిర్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఈజ్ 180 degrees. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది, సప్లిమెంటరీ యాంగిల్స్ అనుకున్నాం కదా. సో అదే ప్రూవ్ చేయాలి. లెట్ us do. ఒక సర్కిల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ మీద ABCD అనే 4 పాయింట్స్ తీసుకున్నాం. సో ఈ 4 పాయింట్స్ని మనం తీసుకున్నప్పుడు వాటిని జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఇప్పుడు ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయితే ఏంటంటే మనకి B+D అనేది 180 చూపించాలి, A+C కూడా 180 అని చూపించాలి. సో గివెన్ ABCD is a cyclic quadrilateral. వాడు ఇచ్చాడు. Prove that the sum of the either pair of opposite angles of a cyclic quadrilateral is 180 degrees. అంటే మనం 180 degrees అని ప్రూవ్ చేయాలి. అంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ వాడు ఇచ్చాడనమాట. సో ABCD is a cyclic quadrilateral. అది ఒకటి ఇచ్చాడు. ఇంకేమైనా ఇచ్చాడా? ఇంకేమవ్వలే. సో నెక్స్ట్ RTP రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు యాడ్ చేస్తే 180 degrees అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్. ఏం చేద్దాం కన్స్ట్రక్షన్? ఇప్పుడు రెండిట్లో మనం ఏం ప్రూవ్ చేద్దాం? A+C అనేది 180 అని ప్రూవ్ చేద్దాం. A+C అని 180 ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనం సెంటర్ ఉంటుంది, ఓకేనా? సో ఈ సెంటర్ దగ్గర మనం ఏం చేయాలంటే ఒక డయాగ్నల్ డ్రా చేద్దాం. సో డయాగ్నల్ డ్రా చేస్తే ఇక్కడ O ఉంటుంది, ఇక్కడ ఏంటి? O ఉంటుంది అన్నమాట. సో ఇది జనరల్గా వేయడానికి మనకి ఒక స్క్వేర్లో వచ్చింది. స్క్వేర్లో కాకుండా మనం మామూలుగా ఒక డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో జాయిన్ BD అండ్ AC కూడా జాయిన్ చేయాలి. అంటే ఈ ప్రూఫ్ తర్వాత మనం AC జాయిన్ చేద్దాం. ప్రూఫ్ ఇప్పుడు ఏంటి మనకి ABD అనేది ఒక ఆర్క్ అనుకుంటే, లేదంటే ఒక కార్డ్ అనుకుంటే, ABD అనేది ఒక ఆర్క్ లేదంటే ఒక కార్డ్ అనుకుంటే, ఈ కార్డు ఈ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో దీనికి డబుల్ ఉంటుంది కదా. సో ఆ థియరం ప్రకారం వీ నో దట్ మనం ఏం చెప్పుకున్నాం? ఏ కార్డ్ విచ్ ఈస్ మేకింగ్ an angle at the center is that twice the angle made by the same chord on the remaining part of this circle అని చెప్పుకున్నాం కదా. కనుక యాంగిల్ BOD ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ దీనికి ఎంత అయితే ఉంటుందో దాని ట్వైస్ ఉంటుంది. కనుక 2 into యాంగిల్ BCD. అదేవిధంగా ఇట్ సైడ్ యాంగిల్ కూడా చూద్దాం. సో మరి ఇది BOD అయినప్పుడు మనకి ఇదేమవుద్ది? రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ BOD. సో రిఫ్లెక్స్ ఆఫ్ BOD ఏమవుద్ది? ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుద్ది? ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దానికి డబుల్ ఉంటుంది. అంటే యాంగిల్ BAD. 2 into యాంగిల్ BAD. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం,
ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే యాంగిల్ BOD ప్లస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ BOD ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది 2 ఇంటూ BCD అంటే యాంగిల్ C అని రాయొచ్చు. 2 ఇంటూ యాంగిల్ C ప్లస్ 2 ఇంటూ యాంగిల్ A అని రాయొచ్చు. BAD అన్నా A అన్నా ఒకటే. ఓకేనా? మరి ఈ BOD అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆఫ్ BOD అనేది రెండు మొత్తం అంతా కలిపితే 360 degrees కంప్లీట్ యాంగిల్. కనుక దీని ఏం రాయొచ్చు 360 degrees ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 కామన్ తీస్తే యాంగిల్ C ప్లస్ యాంగిల్ A. దీన్ని ఇటు సైడ్ దాన్ని అటు సైడ్ రాద్దాం. 2 ఇంటూ యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో 2 అనేది అటు సైడ్ వెళ్తుంది కనుక యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై 2. 2 1 జా 2 180 జా. సో దేర్ ఫోర్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనం ఈ డయాగ్నల్ తీసుకున్నాం. మరి ఇప్పుడు ఈ డయాగ్నల్ తీసుకుని చేస్తే ఈ డయామీటర్ తీసుకుని చేస్తే మనకి సేమ్ ఇలాగా వస్తుంది. కనుక ఒకవేళ మీరు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారనుకో, ఇలా కలిపారనుకోండి. సో సిమిలర్లీ దేర్ ఫోర్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఆల్సో 180 degrees. అంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఏమయ్యే సప్లిమెంటరీ యాంగిల్స్ హెన్స్ ప్రూవ్డ్. ఇంకా ఈ చాప్టర్లోనే ఒకే ఒక థీరం లాస్ట్ థీరం ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ థీరం నెంబర్ 9.11. గివెన్ ఏమన్నాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180 degrees దెన్ ఇట్ ఈస్ సైక్లిక్. అంటే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని ABCD అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని ఈ ఆపోజిట్ యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 180 degrees వస్తే ఈ క్వాడ్రిలేటర్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో గివెన్ ఏమిచ్చాడు? ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అని ఇచ్చాడు. ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో ABCD అనేది ఏంటి? ఒక క్వాడ్రిలేటర్ అని ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 degrees. యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇచ్చాడు. అదేవిధంగా యాంగిల్ B ప్లస్ యాంగిల్ D అది కూడా మనకి అందించాడు, 180 degrees ఇచ్చాడు. RTP రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాడ్రిలేటర్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ ప్రూవ్ చేయాలి. అంటే ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్. ABCD is a cyclic quadrilateral. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఈ ABCD అనేవి ఒకే సర్కిల్ మీద ఉన్నాయని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ABCD ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఒకే సర్కిల్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో ఓకే, మనకి ఇప్పుడు సర్కిల్ డ్రా చేసినప్పుడు ABC పాయింట్స్ ద్వారా తీసుకుందాం. D అనేది సర్కిల్ మీద లేదని అనుకుందాం. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేద్దాం. మరి D అనేది సర్కిల్ మీద లేదు, ఇక్కడ లోపల కానీ బయట కానీ ఉందనుకుందాం. ఓకేనా? మరి సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, దాన్ని E అనుకుందాం. దాన్ని ఏమనుకుందాం? E. D అనేది ఏంటి? సర్కిల్ మీద లేదు. సర్కిల్ మీద ఉంటే కాన్సైక్లిక్ సర్కిల్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? కన్స్ట్రక్షన్ ABC అనే పాయింట్స్ ద్వారా ఒక సర్కిల్ని డ్రా చేస్తాం. డ్రా ఏ సర్కిల్ with non-collinear points.
with non-collinear points A, B and C. అంతే కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రూఫ్కి వద్దాం. సో ప్రూఫ్కి వచ్చేసరికి మనం ఏబిసిడి అనేది కాన్సైక్లిక్ అని చూపించాలి. కానీ ఇక్కడ మనకేంటి, సో ఏబిసిడి అనేది ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఏ, బి, సి అండ్ ఈ ఆర్ ఆన్ సేమ్ సర్కిల్, ఆర్ ఆన్ సేమ్ సర్కిల్. అవన్నీ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటాయి. అప్పుడు మనకి ఇదేమవుద్ది, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుద్ది. సో ఏబిసిఈ ఈజ్ ఏ cyclic quadrilateral, is a cyclic quadrilateral. సో ఏబిఈ అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అయితే ఇప్పుడు మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, సప్లిమెంట్ అవుతాయి. కనుక యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఆల్రెడీ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అని ఉంది కదా, దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. ఒకసారి మళ్ళీ అది రాద్దాం. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 180 degrees. ఈక్వేషన్ నెంబర్ 1 సిన్స్ గివెన్. సో వాడు అన్నాడు ఆల్రెడీ ఒక క్వాడ్రిలేటర్లోనూ ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అని వాడే ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ 180 ఇచ్చాడు. ఇప్పుడు మీరు రెండు బాగా అబ్జర్వ్ చేస్తే 180 బదులు ఏం రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు, ఈ 180 బదులు ఏం రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ రాయొచ్చు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ అని రాయొచ్చు. సో యాంగిల్ బి క్యాన్సిల్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్ డి అనేది యాంగిల్ ఈ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, మనకి ఈ రెండు కోఇన్సిడెన్స్ అవుతాయి, లేదంటే అవు. అంటే ఏంటి, సో దేర్ ఫోర్ మనం ఏమనుకున్నాం, డి అనేది ఇన్సైడ్ ఉంది కదా, అది కాంట్రడిక్షన్ అంట. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Our assumption, ఏంటి our assumption, D is inside or outside of a circle is wrong. Our assumption is wrong. అంటే డి అనేది ఎక్కడ ఉండాలి, మన ఎజంప్షన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కాకుండా ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఈతోని కోఇన్సిడెన్స్ అవ్వాలి. అంటే సో దేర్ ఫోర్ డి షుడ్ బి ఆన్ సర్కిల్, డి ఈజ్ ఆన్ సర్కిల్, ఈజ్ ఆన్ ఏ సర్కిల్. మరి డి అనేది కూడా సర్కిల్ మీద ఉంటే, ఆల్రెడీ ఏబిసిడి సర్కిల్ మీద, డి కూడా సర్కిల్ మీద ఉందంటే అర్థం ఏంటి, దేర్ ఫోర్ ఏబి, ఏ కామా బి కామా సి కామా టి ఆర్ కాన్సైక్లిక్. ఎప్పుడైతే ఇవి కాన్సైక్లిక్ అయ్యో మనకేమవుతుంది, మనకి ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్, సో ఇదండి ఫ్రెండ్స్ మనకి సర్కిల్స్ ఫుల్ కాన్సెప్ట్, అదేవిధంగా సర్కిల్స్లో ఉన్న అన్ని థియరమ్స్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చితే మనకు ఖచ్చితంగా మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో రేపు మనం 9.1 ఎక్సైజ్, 9.2 ఎక్సైజ్, తర్వాత 9.3 ఎక్సైజ్ కూడా మనం ఇంకా లైన్గా నేర్చుకుంటాం. సో మీరు ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. మనం వీడియోస్ చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.